నమస్కారం అండి. హరే శ్రీనివాస ఛానల్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు అనేది కామెంట్ అయితే చేయండి. వీడియోకైతే ఒక లైక్ ఇచ్చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలనైతే చేస్తాను. ఇప్పుడైతే ఏం చేస్తున్నాను థంబ్‌నెయిల్ చూసారు కదా! బియ్యపు పిండితోటి వడియాలు పెట్టానండి. 1 కేజీ వచ్చేసి మామూలు బియ్యపు పిండితోటి ప్లెయిన్‌గా ఏమి వేయకుండా అంటే అల్లం, పచ్చిమిరపకాయ పేస్ట్ వరకు వేసి పెట్టాను. ఇంకా రెండిట్లోనేమో ఒక దాంట్లో టమాటా, ఒక దాంట్లోనేమో కొత్తిమీర వేసి చేశానండి. 3 కేజీలయితే పెట్టాను. ఈ ఇయర్ మొత్తం సరిపోవాలి గదండీ! మళ్ళీ సమ్మర్ వచ్చే వరకు సరిపోవాలి కదా! ప్రాసెస్ ఎలా అనేది చెప్తానండి. ఆహ్, కేజీ బియ్యపు పిండికి 100 గ్రాముల సగ్గుబియ్యం అయితే పడతాయండి. కొంతమందైతే మామూలుగా పిండిలో పట్టిచ్చేసుకుంటారండి. నేనైతే అలా విడిగా వేస్తాను. పిండిలో వేసి పట్టించుకుంటే ఇంకా ఈజీగా ఉండిద్ది. నాకేంటంటే అక్కడక్కడ కనిపిస్తే బావుంటాయనిపిస్తుంది. మీకు కుదిరితే మాత్రం పిండిలో వేసుకొని పట్టించుకోండి. కేజీకి 100 గ్రాములు మీరెన్ని కేజీలేసుకుంటే అన్ని 100 గ్రాములేసుకొని పట్టించుకోండి. లేదు అంటే మాత్రం పిండిలో వెయ్యాలి అనుకుంటే నైటే నానబెట్టుకోండి. మీరు కేజీకి చేశారంటే 100 గ్రాములు. 100 గ్రాములైతే నైటే నానబెట్టుకోవాలండి. ఇప్పుడైతే వాటర్ క్వాంటిటీ చెప్తానండి. నేనైతే కేజీ పిండికి నేను లీటర్ లెక్కలు చెప్తానండి. 6 లీటర్ల నీళ్ళైతే పోసుకున్నానండి. ఒక కేజీ పిండికి 6 లీటర్ల నీళ్ళైతే పోసుకున్నాను. 2 లీటర్ల నీళ్ళేమో పిండిలో కలిపి పోసాను. ఇంకా 4 లీటర్ల నీళ్ళేమో ఇలా ఎసరు పెట్టి ఎసరు కాగనిచ్చి పిండి పోసి తిప్పానండి. ఇప్పుడైతే ఇది టమాటా ఫ్లేవర్ అండి. అన్నీ మాక్సిమం ఒకటేనండి, ప్రాసెస్ ఒకటే. కాకపోతే ఏంటంటే అచ్చగా అన్నీ ప్లెయిన్‌గా కాకుండా ఇలా కొంచెం ఫ్లేవర్‌లతో ఏస్తే పిల్లలు బాగా ఇష్టపడతారు. కలర్‌ఫుల్‌గా గూడా ఉంటాయని చెప్పి టమాటా మిక్సీ ఏసి పెట్టి అవి ఏసాననమాట. అన్నీ ఒకరోజు గూడా పట్టలేను కదండీ! 3 కేజీలంటే ఒక్కొక్క రోజు పడతాను గాబట్టి, ఒక్కొక్క రోజు ఒక్కో ఫ్లేవర్ అన్నట్టు పట్టాను. లాస్ట్ ఇయర్ ట్రై చేశాను. చాలా బావున్నాయి. లాస్ట్ ఇయర్ కొద్దిగానే పట్టాను. ఈ ఇయర్ మాత్రం కేజీ పట్టానండి అన్నీ. సాంబారైనా, పప్పయినా ఖచ్చితంగా అడుగుతారండి మా పిల్లలు. అవి లేకపోతే వాళ్ళనే కాదు, పిల్లలెవరైనా వడియాలు లేకుండా సాంబారు, పప్పు తినాలంటే వాళ్ళు తినలేరు. అందుకే మనం హెల్తీగా ఇంట్లో చేసి పెట్టుకుంటే మంచిది గదా! అల్లం, పచ్చిమిరపకాయ పేస్ట్ గూడా వేసుకోవాలండి. ఉప్పు, అల్లం, పచ్చిమిరపకాయ పేస్ట్ అది మన టేస్ట్‌కి తగ్గట్లు వేసుకోవాలి. ఒకటి చెప్తున్నానండి. ఉప్పు మాత్రం చాలా తక్కువేయాలండి. తొందరగా ఎక్కువైపోతుంది ఉప్పు. అస్సలు లేనట్లుగా ఉంటేనే ఉప్పు ఏపిచ్చేసరికి సరిపోద్దండి. ఉప్పు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోండి వడియాల్లో. మళ్ళీ చెప్తున్నాను. ఉప్పు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. కొంచెం ఎక్కువైనా గూడా బాగోవండి. లాస్ట్ ఇయర్ గాకుండా అంతకు ముందు ఇయర్ నుంచి నేను పెట్టడం స్టార్ట్ చేశాను. అయితే చాలలేదు అనని చెప్పి వేస్తూనే ఉన్నానండి. కానీ ఏపిచ్చిన తర్వాత అబ్బా! ఉప్పు బాగా ఎక్కువైపోయిందండి. అసలు లేనట్లుగా ఉంటదండి. పిండి నోట్లో పెట్టుకుంటే ఉప్పు లేనట్లు ఉంటది. అట్లా ఉంటేనే సరిపోద్దండి. టమాటా మిక్సీ యేసుకొని జ్యూస్ పోసుకోవాలండి. ఇవి కొంచెం స్మూత్‌గా వస్తాయండి. ఇప్పుడు ఆ జ్యూస్ వచ్చి ఒక గ్లాస్ అట్లా అవుతాయి గదా! అవి యేస్తాం గదా! ఇవైతే నాకు చాలా స్మూత్‌గా వచ్చాయి టమాటా వడియాలైతే. హ్మ్. కొంతమంది 7 గూడా పోసుకుంటారండి. అంటే ఒక గ్లాస్ పిండికి 7 గ్లాసులు వాటర్ గూడా పోసుకుంటారు. అది ఇక మన ఇష్టం. అట్లా గూడా వస్తాయి. కాకపోతే ఏంటంటే ఆయిల్ ఎక్కువ లాగుతాయండి. మనం వాటర్ కంటెంట్ ఎంత ఎక్కువ పోస్తామో అంత ఆయిల్ ఎక్కువ లాగుతాయి. నేనైతే వాటర్ కంటెంట్ అందుకే ఈ ఇయర్ తగ్గించి చూసానండి. ఫస్ట్ హాఫ్ కేజీయే పెట్టాను. బాగొచ్చినియి. ఏపిచ్చి చూసాను బావున్నాయి. కాకపోతే గట్టిగా ఉండిద్ది పిండి. స్పూన్‌తో పెట్టడానికైతే అవ్వదు. చేత్తోనే పెట్టుకోవాల్సొస్తుంది. అయినా పర్లేదని చిన్నయి చేత్తోనే పెట్టాను. అన్నీ పెట్టటం అయితే వీడియో ఒకేసారి లాస్ట్‌లో యాడ్ చేశానండి. అన్నీ అలాగా చేసేసి పెట్టేయడమేనండి. హ్మ్. పెట్టటం అనేది ప్రాసెస్ మొత్తం ఒకటే. చేయటం గూడా ప్రాసెస్ అంతా ఒకటే. కాకపోతే ఏంటంటే టమాటా మిక్సీ యేసుకొని
వేసుకోవాలండి. కొత్తిమీర అయితే కొ మీ అది మీ ఇష్టం అండి. నాన్ కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. లేదు అంటే జ్యూస్ చేసుకొనైనా వేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ సగ్గుబియ్యం నేనైతే నైట్ నానబెట్టి ఇప్పుడేసానండి. ఖచ్చితంగా నైట్ నానబెట్టుకుంటేనే త్వరగా ఉడుకుతాయండి. లేకపోతే ఉడకవు. ఇదంతా ఎందుకు అనుకుంటే మీరు పిండిలో వేసుకొని పట్టిచ్చేసుకోండి. అది ఇంకా హాయిగా ఉండిద్ది. మర్చిపోయినా గూడా దిగులుండదు. నేనైతే టమాటా దానప్పుడు మర్చిపోయానండి. అయితే మళ్ళీ ఇంకా అప్పుడు ఉడకదని చెప్పి కుక్కర్‌లో ఏసి 4 విజిల్స్ రానిచ్చి, ఆ ఉడికిన దాన్ని ఏసానండి. అంత ప్రాసెస్ ఉండిద్ది. అందుకనే చెప్తున్నాను. పిండిలో ఏసుకొని పట్టిచ్చేసేసుకోండి. హ్మ్. హ్మ్. ఇప్పటికైతే అయిపోయింది గదా! నెక్స్ట్ ఇయర్ నుంచి నేను పిండిలో వేసి పట్టిస్తానండి. అది నానేయటం మర్చిపోతే మాత్రం తలకాయ నొప్పండి. మళ్ళీ అంతా ఉడకబెట్టుకొని, వేసుకొని ఇదంతా చాకిరనిపిస్తది. ఇంకా ఇట్లా అయితే వడియాలు చేసుకున్నాను. ఇవి సరిపోవండి. ఇంకా అచ్చగా సగ్గుబియ్యపు వడియాలు గూడా పెడతాను నేను. అది గూడా వేరే వీడియో అయితే తీస్తాను. ఇది వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి ఇంతవరకే తీశాను. నేను కొత్తిమీర ఇదిగో ఇలా వేసుకున్నానండి. మీకిలా కాదు అనుకుంటే జ్యూస్ చేసుకొనైనా వేసుకోవచ్చు. అలా కూడా బావుంటది. కానీ నేను మాత్రం ఇలా కనిపిస్తేనే మాకు బావుంటదని చెప్పి ఇలా వేశాను. నెక్స్ట్ ఇయర్ అలా ట్రై చేద్దాంలే అనుకుంటున్నాను. హ్మ్. ఇంకా ప్రతి ఇయర్ పెడతానండి. నాకు కంపల్సరీగా అవసరం. మాకు పప్పు అస్సలు తినరు. పప్పు గాని, సాంబార్ గాని, ఈ ఇవి తోటకూర పులుసు కూర ఇలాంటి వాటన్నిటిలోకి కావాలండి వడియాలు. ఇంకా అప్పుడప్పుడైతే ఏమి లేనప్పుడు స్నాక్స్ ఇలా కూడా ఏయించేస్తాను. తింటారు పిల్లలు. ఇష్టంగా తింటారు. ఆహ్ మీరు కూడా పెట్టుకుంటారా? కామెంట్ చేయండి. మీరు పెట్టుకుంటే ఎలా పెట్టుకుంటారు? ఇలా అంటే ఏమన్నా ఫ్లేవర్‌లు వేస్తారా? వేయరా? లేకపోతే ప్లెయిన్‌గా పెట్టేసుకుంటారా? అనేది కామెంట్ చేయండి. అందరూ దాదాపు ఒకేలాగా పెడతారు. కాకపోతే ఏంటంటే నేనివి చేసుకున్నాను అని చూపించినట్లు ఉండిద్ది. మీకు చెప్పినట్లు ఉండిద్దని వీడియో అయితే తీశానండి. ఇంకో రకం ఉన్నాయండి. అవి అప్పడపోత అంటారు. అవి మా సైడే చేస్తారండి. గుంటూరే అయినా మా అత్తగారి సైడ్ చేయరు. ఓన్లీ అది మా సైడే చేస్తారు. ఇలా సిమ్‌లో పెట్టుకోవాలనేసి కింద చూపిస్తున్నాను. సిమ్‌లో పెట్టుకునే తిప్పాలి. హ్మ్. అవి కుదిరితే అవి చేస్తాను. ఇదిగోనండి ఇలా చేత్తోనే పెట్టుకున్నాను నేను. ఎందుకంటే ఆరే పోసాను గాబట్టి కొంచెం పిండి గట్టిగానే వస్తది. ఎందుకంటే నా ఆయిల్ ఎక్కువ లాక్కుండా ఉంటదని ఆరే పోసానండి. 7 పోసుకోవచ్చు. కానీ నేను ఆరే పోసాను. అయినా బాగొచ్చాయి. లాస్ట్ ఇయర్ గూడా ఆరే పోసి పెట్టాను. ఈ ఇయర్ గూడా ఆరే పోసాను. మరి ఆయిల్ అనేది ఎక్కువ లాగుతున్నాయండి. 7, 8 అలా పోస్తే స్మూత్‌గా ఉంటాయి. కానీ మరీ ఆయిల్ అనేది ఎక్కువ తినకూడదు గదండీ! మా వాళ్ళేమో వేశారంటే అసలు ఇంక ఆపే పని లేదండి. అలా తింటారు వడియాలు. హ్మ్. మరీ ఆయిల్ ఎక్కువ తినకూడదు గదా! అన్న ఉద్దేశం అండి నాకు. చేత్తో అయితే ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకొని ఎండ అవైలబుల్ లేని వాళ్ళు ఇంట్లో అయినా పెట్టుకోవచ్చండి. చూసారు గదండీ! ఏపిచ్చిన తర్వాత సౌండ్ గూడా చూసారు గదండీ ఎలా వస్తున్నాయో. అదిగోనండి స్మూత్‌గానే ఉన్నాయి. టేస్ట్ గూడా అయితే చాలా వచ్చాయి. హ్మ్. చూసి మీరు చేసుకోండి. మీకు చేయడం వచ్చో లేదో అనేది కూడా కామెంట్ చేయండి. అంటే కొంతమందికి రాదు గదా! అందరికీ వస్తాయి. అన్నీ రావు గదండీ! ఎవరో కొంతమంది ఉంటారు గదా! వాళ్ళ కోసమా ఈ వీడియో అనేది. మీరు చూసిన వాళ్ళు లైక్ చేయండి. వాళ్ళ వరకు ఈ వీడియో అనేది వెళ్ళిద్ది. థాంక్ యూ ఫర్ వాచింగ్.